నిమ్స్ సేవలన్నీ ఆరోగ్యశ్రీలోకట. కార్డు ఉంటే 10 లక్షల దాకా ఉచిత వైద్యం, పేద మధ్యతరగతి వర్గాల వారికి ప్రయోజనం. ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ ఎల్ఓసి వాడకం దుర్వినియోగం మంత్రి దామోదర దృష్టికి. దీంతో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. అంటే ఎల్ఓసి ఎవరికి ఇస్తారంటే ఎవరైనా చాలా దారుణంగా ఉన్న వాళ్ళకి లెటర్ ఆఫ్ క్రెడిట్ పేరుతో గవర్నమెంట్ జారీ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత అయినా కూడా గవర్నమెంట్ చెల్లిస్తుందని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అయితే యాక్చువల్గా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజిఎం ఇట్లాంటి ఏరియా హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఉంటారు. అసలు అవి గవర్నమెంట్ హాస్పిటల్సే కదా, ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ డబ్బులే కదా. మరి ఆరోగ్యశ్రీ సపరేట్గా ఎందుకు, సపరేట్ వార్డులు ఎందుకు? గాంధీలో, ఉస్మానియాలో ఫ్రీ వైద్యమే కదా, గవర్నమెంటే ఇవ్వాల్సింది కదా. అసలు ఆ ఉస్మానియాకి కానీ గాంధీకి కానీ ఆరోగ్యశ్రీ పేరుతో చికిత్స జరిగితే హాస్పిటల్లో గవర్నమెంట్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? దీని మీద చర్చ జరగాల్సిన అవసరం అవుతున్నది. అసలు నిమ్స్లో అంటే మొత్తం గవర్నమెంట్ కాదు, ఎయిడెడ్ ఉంటుంది, కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది, ఇది ఓకే. కానీ మిగతా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉస్మానియాలో, గాంధీలో ఆరోగ్యశ్రీ వార్డులు దేనికోసం? నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో లభించే అన్ని రకాల వైద్య సేవలు, శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంటే టోటల్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని దాని కిందికి తీసుకొచ్చిరట. దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సేవల పరంగా ఎంతో మేలు జరగబోతున్నది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు 10 లక్షల వరకు అన్ని రకాల వైద్య సేవలను నిమ్స్లో ఉచితంగా పొందే వెసులుబాటు కలగబోతున్నది. నిమ్స్ ఆసుపత్రిలో చాలా రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. ఆ పరిధిలో లేని చికిత్స కానీ సర్జరీ చేయించుకోవాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ తెచ్చుకోవాల్సి వచ్చేది. సో అందుకే ఇప్పుడు ఈ ఎల్ఓసి లేకుండా మొత్తం అన్ని రోగాలని ఆరోగ్యశ్రీ కింద ఓన్లీ నిమ్స్ హాస్పిటల్లో చేర్చిరట. అంటే నిమ్స్ హాస్పిటల్కి ఒకవేళ కార్డు తీసుకొని పోతే ఇది ఆరోగ్యశ్రీ కిందికి రాదు అని అనడానికి వీల్లేదన్నమాట. చూద్దాం మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యిద్ది ఏందన్నది.